మీరు ఒకే సాంగ్‌ని మల్టిపుల్ టైమ్స్ పాడేటప్పుడు ద బెటర్ టేక్ మీరు తీసుకోవాలనుకుంటున్నప్పుడు లాజిక్ ప్రోలో అయితే ఏ విధంగా మనం ఒక బెటర్ టేక్‌ని ఎలా తీసుకోవాలో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీన్ని యూజువల్‌గా వోకల్ కాంపింగ్ అంటారు. మనం ఏదైనా వాయిస్‌ని రికార్డ్ చేసేటప్పుడు మనం మల్టిపుల్‌గా ఒక లూప్‌లో అవి రికార్డ్ చేసుకొని మన యొక్క బెస్ట్ టేక్‌ని మనం రిఫైన్ చేసుకొని మనం తీసుకోవచ్చనమాట. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డెమో పర్పస్‌గా నేను ఒక 2 బార్ లూప్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను వాయిస్ అనేది రికార్డ్ చేస్తాను చూడండి. సో దీనికోసం నేను రికార్డ్ ప్రెస్ చేస్తున్నాను. హలో చెక్ 1, 2, 3 హలో చెక్ 1, 2, 3 హలో చెక్ 1, 2, 3 సో ఇలాగా 2 ఆర్ మోర్ ట్రాక్స్ అనేది మనకి రికార్డ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఈ యొక్క వోకల్ కాంపింగ్ అనేది యాడ్ అవుతుందనమాట. సో ఈ యొక్క లేయర్స్ అనేవి చూడండి మీకు ఇక్కడ 1, 2, 3 ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 3 లేయర్స్ వచ్చాయి యూజువల్‌గా. ఫస్ట్ మనం రికార్డ్ చేసింది అలాగే ఇక్కడ మనకి 2 టేక్‌లు అడిషనల్‌గా వచ్చాయన్నమాట. ఇక్కడ కొత్తగా టూల్ అనేది వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనం యూజువల్‌గా ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో సో మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే దీనికి కలర్ అనేది అప్లై చేస్తాను ఈ యొక్క ట్రాక్స్‌కి. ఈ యొక్క పింక్ కలర్ అనేది టేక్ 2 అనమాట. ఈ యొక్క గ్రీన్ అనేది టేక్ 1. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క టేక్ 1లో ఈ యొక్క పర్టిక్యులర్ పార్ట్ కావాలనుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా హోల్డ్ చేసి డ్రాగ్ చేసినట్టయితే ఈ యొక్క టేక్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందనమాట. సో దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ ప్లే అయ్యేటప్పుడు ఈ యొక్క ట్రాక్‌లోనే మాత్రమే ఆడియో ప్లే అవుతుంది. దీని ద్వారా మన యొక్క వోకల్ టేక్‌ని ఏదైతే బెటర్‌గా మనం పాడామో లేదంటే ఏదైతే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మన యొక్క ప్రాజెక్ట్‌లో అనేది వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఒక మంచి రిఫైన్డ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది మన యొక్క వాయిస్ కూడా. సో ఏదైతే మనం బెటర్ టేక్ అయితే మనం పాడామో, మాట్లాడామో అది మనం ఈజీగా ఫైండ్ చేసుకొని ఈ యొక్క వోకల్ కాంపింగ్ ద్వారా పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే మనం తెచ్చుకోవచ్చనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ యొక్క సింగర్స్ గానీ లేకపోతే వాయిస్ రికార్డ్ చేసే మీ లాజిక్ ప్రో యూజర్స్‌కి షేర్ చేయండి.